మమ్మీ ఉమ్, అరే నేను ఆలోచిస్తున్నప్పుడు నువ్వు అటు ఇటు అడ్డు రాకు. రే నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు? తెలియదు. మరెందుకురా పడుకుని మరీ ఆలోచిస్తున్నావు? నువ్వు తిరుగుతున్నావు కాబట్టి నేను కూడా పడుకుని ఆలోచిస్తున్నాను. యూజ్లెస్ ఫెలో. మేధావిలా బిల్డప్ ఇవ్వకుండా ఒకచోట స్థిమితంగా ఉండి అంజనం వేసిన అరిటాకులో గాయత్రీదేవిని ఎందుకు కనపడింది అని ఆలోచించు. మ్మ్. ఆ, మమ్మీ నాకు అర్థమైంది. అఖండ స్వామి ఇచ్చిన కాటుక కల్తీ అనుకుంటా. కాదురా, ఆ, కాకుంటే గాయత్రి పెద్దమ్మ పునర్జన్మ ఎత్తిన రూపం కనిపించాలి కదా. రే అది కేవలం కాటుకే అయ్యుంటే నలుపు రంగు మాత్రమే కనిపించేది. అక్క గత జన్మ రూపం కూడా కనిపించదు. అలా కనిపించింది అంటే కారణం ఏదో ఉండే ఉంటుంది. అందరి ముందు అంటే కొడతారని ఆగాను గాని నా అంచనా ప్రకారం పెద్దమ్మ రెండోసారి కూడా ప్రాణాలు వదిలి ఉంటుంది. నో. నో అంటే చావలేదనా? బ్రతికే ఉంటే పెద్దమ్మ పిల్లగా అయినా కనిపించాలి కదా మమ్మీ. అది తెలీదు గాని పసిగుడ్డుగా ఉన్నప్పుడు ప్రాణం పోగొట్టుకుంటే ఆ ఆత్మ అంతే వయసులోనే కనిపించేది. ఇంకో విషయం ఏంటంటే ఆత్మగా వస్తే కేవలం నైని మాత్రమే చూడగలదు. విశాల్, నువ్వు, నేను అందరం చూడగలిగామంటే ఇంకేదో ఉందిరా. అవునా మమ్మీ? ఐ గాట్ ఇట్. ఏంటది? అరిటాకుల్లో ఎంతో మందికి అన్నం పెట్టి మరీ కడుపు నింపిన అన్నపూర్ణమ్మగా గాయత్రి పెద్దమ్మ పేరు తెచ్చుకుంది కదా. అయితే అందుకే అరిటాకుల్లో కనిపించదు అని అంటున్నాను. అర్థమైందా మమ్మీ? రే, డబ్బులిస్తే లక్ష్మీదేవని, నూకలిస్తే ధాన్యలక్ష్మని కబుర్లు చెప్పకూడదు. అంజనం వేసిన గురువుగారు కూడా అదోలా మాట్లాడారు. అంటే ఎలా? బ్రహ్మ రహస్యమైనట్టు చెప్పి చెప్పనట్టు విషయం చెప్పారు కానీ నేరుగా మన చెవిన వేయలేదు. ఆయన చెప్పరు గాని అఖండ స్వామిని అడిగితే అసలు విషయం చెప్తారు కదా మమ్మీ. కరెక్ట్. గాయత్రి, గాయత్రి, గాయత్రి. అమ్మా, అమ్మయ్యా, గాయత్రికి మళ్ళీ స్పృహ వచ్చే వరకు టెన్షన్గానే ఉంది అల్లుడా. మా అమ్మకి ఎప్పుడేం చేయాలో బాగా తెలుసు మావయ్య. ఇది మాత్రం నిజం విశాల్. గురువుగారు ఇచ్చిన ఫ్లవర్ని ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. నాకిమ్మన్నట్టు చేసింది గాయత్రి. ఇవ్వగానే వాసన చూసింది విశాల్. అంజనం వేసినప్పుడు ఈ గాయత్రి రూపం తిలోత్తమమ్మకు కనిపిస్తుందని నేను టెన్షన్ పడ్డాను. ఒకవేళ కనిపించినా ఏదో ఒకటి చెప్పేవాళ్ళం. కథలు చెప్తే నమ్మే స్టేజ్లో లేరు మావయ్య. పైగా కాటుకి ఇచ్చింది అఖండ స్వామి, అంజనం వేసింది మన గురువుగారు. మంచి వాళ్ళకైనా చెడ్డవాళ్ళకైనా మేలు చేసే మనస్తత్వం ఉన్నవాళ్ళు. విశాల్, ఈ రహస్యాన్ని ఇంకెన్నాళ్ళో దాచిపెట్టలేమని అర్థమైపోతుంది. అవును అల్లుడు, ఏదో ఒక నిర్ణయం తీసుకుని తిలోత్తమమ్మకు తెలుస్తుంది. పసిపాపని కాపాడుకోవడం కష్టమవుతుంది. అందుకే కాలో చెయ్యో పనిచేయకుండా చేసేస్తే మూలన పడుంటుంది అత్తయ్య. అక్కయ్య మన మీద చేయేస్తే మన ఇద్దరం నేల కలుసుకుంటాం.
అలాంటప్పుడు మనం ఏం చేయగలమమ్మా? వదినా కొంచెం ఓపిక పట్టండి. వచ్చే పౌర్ణమికి కన్న తల్లికి పెంచిన తల్లికి ఇద్దరికి ఒకరి మీద ఒకరు యుద్ధం చేసుకుని పగ ప్రతీకారం తీర్చుకునే అవకాశం వస్తుందని గురుగారు చెప్పారు. అంటే అప్పుడు గాయత్రి పాపే పెద్దత్తయ్య అన్న నిజం తెలిసిపోతుందా? ఏమో మరి, ఆ రోజు ఏం జరుగుతుందోనన్న టెన్షన్లో పూర్తి వివరాలు అడగలేకపోయాను. అల్లుడు, ఈలోపే ఈ రహస్యాలు ఛేదించాలని సీక్రెట్గా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలి చెప్తున్నా. అవును మావయ్య. ఈ పువ్వును తీసుకెళ్లి అత్తయ్య ముక్కుకు పెడితే పని చేయదు. మమ్మీ రారా చెప్పు. స్వామి, నమస్కారం స్వామి. స్వామి, మీరు చెప్పినట్టే అంజనం వేసి చూశాం. గాయత్రీదేవి కనిపించిందా? కనిపించింది. చెప్పాను కదా. నేనింకా పూర్తిగా చెప్పలేదు స్వామి. గాయత్రి పెద్దమ్మ 20 ఏళ్ల క్రితం ఎలా ఉందో అలాగే కనిపించింది. అదేంటి? అది అర్థం కాకే ఇక్కడికి వచ్చాను స్వామి. పునర్జన్మ ఎత్తాక చిన్నపిల్లలా ఉండాలి కదా. తను పసిపాపే తిలోత్తమా. కాదు స్వామి, చిన్నపిల్ల అయితే గౌన్ వేసుకుని వస్తారు. మా పెద్దమ్మ చీర కట్టుకుని కనిపించింది. ఆశ్చర్యంగా ఉందే, అలా ఎలా అవుతుంది? అరే మీరు మమ్మల్ని అడిగితే మేమేం చెప్తాం స్వామి. అయితే పసి ప్రాణం పరకాయ ప్రవేశం చేసుండాలి. అంటే ఏంటి స్వామి? చిన్న పాపగా ఉండి గాయత్రీదేవి దేహం కదలకుండా మెదలకుండా ఉండి ఉండాలి. అప్పుడే గాయత్రీదేవి వచ్చుంటుంది. ఆత్మేమో అని భయపడ్డాను స్వామి. కానీ అందరికీ కనిపించింది అనంటే ఆత్మ కాదు అనిపిస్తుంది. కాదు, ఎందుకంటే తను ప్రాణాలతో ఉంది కాబట్టి. మా మమ్మీ ప్రాణాలు తీయడానికి వచ్చింది కదా స్వామి. అవును. మమ్మీ నేను చెప్పాను కదా మమ్మీ. స్వామి, గాయత్రక్క నా ప్రాణం తీయాలనుకుంది సరే, మరి తన ప్రాణం తీసుకునే అవకాశం నాకు లేదా? నీకు మాత్రమే గాయత్రి ఆయువు పట్టు తెలుస్తుంది తిలోత్తమా. ఒకరికొకరు బద్ధశత్రువులైపోయారు కాబట్టి ఎవరి ప్రాణం ముందు తీయాలా అని ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. గాయత్రక్క ఎలా ఉందో నాకు తెలిస్తే కనుక 24 గంటల్లో పని పూర్తి చేస్తాను స్వామి. నువ్వు 1 అడుగు ముందుకు వేస్తే తను 100 అడుగులు ముందుంటుంది తిలోత్తమా. మమ్మీ పెద్దమ్మని నువ్వేం చేయాలనుకున్నా ఈలోపే తను నిన్ను దెబ్బతీస్తుంది అని చెప్తున్నారు స్వాములోరు. దెబ్బతీయడం, అవమానించడం ఏంటి? చిన్న చిన్న విషయాలు తనకి. తిలోత్తమ ప్రాణం తీయడమే తన లక్ష్యం. నా ప్రాణం తీస్తుందని అందరూ చెప్పడమే కాని ఒక్కసారి కూడా గాయత్రక్క ముందుకొచ్చి ఆ పని చేసే ప్రయత్నం చేయదు. ఆశ దోశ అప్పడం వడ. పెద్దమ్మ వస్తే తనని పట్టేసుకుందామని కదా మమ్మీ. పట్టుకొని గోరు ముద్దలు తినిపించాన్రా. రెండోసారి తన ఉసురు తీసి గోరు ముద్దల్లా చిన్న చిన్న అన్నం ముద్దలతోనే పిండం పెడతాను. అన్నమాట నిలబెట్టుకునే అవకాశం ఈరోజే వస్తుంది తిలోత్తమా. జాగ్రత్తగా మసలుకో. మమ్మీ స్వాముల వారి మాటల్ని బట్టి చూస్తే పెద్దమ్మ నేను వేసేయడానికి వస్తుంది అని అనుకుంటా. పద మమ్మీ వెళ్దాం. వెళ్ళొస్తాను స్వామి. పద పద. నమస్తే స్వామి. వెళ్ళొస్తాం. గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకునే వీళ్ళని
ఎవరు కాపాడతారు? ఇంట్లో వాళ్ళెవరూ హాల్లోకి రావడం లేదు. అందరూ అంత బిజీగా ఉన్నారా? సమ్మర్ కదా మమ్మీ, ఏసీ వేసుకుని రూమ్లోనే ఉంటారు. హాల్లో కూడా సెంట్రల్ ఏసీ ఉంది కదా. ఎవరూ రాలేదన్నావు? రిచ్ కిడ్ వచ్చింది చూడు. గాయత్రి, దేవి అని కూడా జత చేసి మాట్లాడు మమ్మీ. మా అక్క పేరు పెట్టుకున్న నువ్వు పట్టిందల్లా బంగారమైంది. ఇప్పుడు నేను నీ చేయి పట్నా? ఎందుకు మమ్మీ? నెయిల్ పాలిష్ వేద్దామనరా. మ్మ్. గాయత్రి ఎడం చేయి పట్టుకుంటే పర్వాలేదు, కుడి చేయి పట్టుకుందంటే భగ్గుమంటుంది. ఇప్పుడేం చేయాలి? ఐడియా. హలో, ఏంటి అలా చూస్తున్నావు? మా మమ్మీకి హ్యాండ్ ఇవ్వు. ఈ పిల్ల పెద్దయ్యాక అందరికీ చెయ్యిచ్చేలా ఉందిరా. అంత తెలివైందవుతుంది. నువ్వు నెయిల్ పాలిష్ చేయి మమ్మీ. ఆడపిల్లవి కాబట్టి ముందు ఎడమ చేతికి వేస్తాను. చెయ్యివ్వు. బ్యూటిఫుల్. బాగుంది కదరా? అవును మమ్మీ, కోట్లు ఒడిసిపట్టిన చెయ్యి కదా, ఆ మాత్రం కలగానే ఉంటుంది. ఇప్పుడు కుడి చెయ్యి. ఇటివ్వు. పెట్టనా? దా. కొంపలు అంటుకుపోయే లోపే ఈ పని చేయాలి హాసిని. కమోన్ కమోన్. వదినా. మమ్మీ, ఏమి మమ్మీ? ఏమి మమ్మీ? ఏమైందాకా? అమ్మా, ఏమైంది వదినా? ఏమైందాకా? అమ్మా, ఏమైంది? అది సారీ అత్తయ్య, చెయ్యి స్లిప్ అయింది. అరే అమ్మా, కర్పూరం చీర మీద పడితే తగలబడిపోయేదాన్ని కదే. మమ్మీ, మంట కర్పూరంలో నుంచి రాలేదు. అన్నయ్య, అమ్మ చేయి కాలిందేమో, నువ్వు చూడు ముందు. హారతి పళ్ళం పడిపోయిందా? అవును చెల్లి. నువ్వు బరువు లేకపోతే లేకపోయే, బరువు లేని పళ్ళాన్ని కూడా పట్టుకోలేకపోతే ఎలా? టైం బాగుంది, లేదంటే చీర కాలిపోయేది. చీరదేముందమ్మా, అది పోతే ఇంకోటి కొనుక్కోవచ్చు. అత్తయ్య చేస్తే ఇంకొకరిని తీసుకురాలేం కదా అని అంటున్నారు బాబాయ్. ఆ నేను అలా చెప్పానని నాకు కూడా తెలియదమ్మా. ఏయ్, అది కాదు మావయ్య. అరే, మమ్మీ చేతి మీద కర్పూరం పడి మంట వచ్చిందని అంటున్నారు మీరంతా. మంట వచ్చింది అలా కాదు. అన్నయ్య, వదిన హారతి తీసుకొస్తే తీసుకుని కళ్ళకద్దుకోకుండా మీరేం చేస్తున్నారు? అరే అరే, ముందు నన్ను చెప్పనివ్వండి రా.
ఏం చెప్తావు? ఆ? ఫోన్లో తలదూర్చినందుకు సరిగ్గా పట్టించుకోలేదు అంటావు. అరే బ్రో, మనకి నాన్నలిద్దరు ఉన్నారు కానీ అమ్మ ఒక్కతే. అది గుర్తుపెట్టుకో ముందు. రేయ్ కావాలి అంటే మూడో నాన్నను కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది మీ మమ్మీ. రే నువ్వు నోరు మూసుకుంటావా? ఆ చెంప మీద కొట్టారు కదా అత్తయ్య. కండరాలు పనిచేయాలంటే మాట్లాడుతూనే ఉండాలి. ఛీ! మెంటల్. అయినా హారతి ఎందుకు తీసుకురావాలక్క నువ్వు? పూజ చేసే టైం కూడా కాదు కదక్క. పిచ్చిదిది. ఎప్పుడు ఏం చేయాలనుకుంటే అది చేసి పడేస్తుంది. నిజంగానే పడేసింది, కానీ కావాలని చేసినదిలే. ఏ అసలు మంట ఎలా వచ్చిందో తెలుసా మీకు? ఆహా, రే అరే ఎలా వస్తే ఏంట్రా? చెయ్యి అయితే కాలింది కదా. పెద్దగా ఏం కాలేదులేండి అత్తయ్యా. నీ మొహం మాడినట్టుంది మీ వల్లే. ఈ ఏయ్ నోరు ముయ్యవే నువ్వు. మమ్మీ నువ్వన్నా విను మమ్మీ. అరే చేతి మీద కర్పూరం పడితేనే మంట వచ్చిందని నువ్వు అనుకుంటున్నావు. అన్నయ్య, ఇప్పుడు మంట గురించి రే నన్ను చెప్పనిస్తారా లేదా? చెప్పండి బావగారు. నైని ఈ పిల్ల నీ దత్తపుత్రిక చేతి నుంచే మంట వచ్చింది. ఏమంటున్నావు బ్రో? గాయత్రి చేతికి మంట పుడితే తను ఏడవకుండా ఉంటుందా? రేయ్ అన్నయ్య చెప్తే అర్థం ఉండాలి. రేయ్ అర్థం లేదా? మీకు అర్థం కావట్లేదా? రే నువ్వు ఆగు. అరే ఏమన్నా? గాయత్రి పాప చేతి వేళ్ళకి నేను నెయిల్ పాలిష్ వేస్తే ఆ చేతి నుండి మంటొచ్చిందంటావా? అవును మమ్మీ. అలా ఎలా వస్తుంది అన్నయ్య? కొంచెం సెన్స్తో మాట్లాడండి ప్లీజ్. అరే రే నాకు తెలివి లేదనుకుంటున్నారు. నేను అలా కనిపిస్తాను అంతే. కానీ ఒక్కసారి చూశానంటే క్యాచ్ చేసేస్తాను. అవును బావగారు, మీరన్నట్టు పాప చేతి నుంచే మంట పుట్టింది. నువ్వు కూడా అలా అంటావేంటక్క? నిజం సుమనా. నెయిల్ పాలిష్ ఫ్లేమబుల్, అంటే అంటుకునే గుణం ఉంటుంది దానికి. అసలు పిల్లలకిలా నెయిల్ పాలిష్ చేయడమే తప్పు. అరే పెద్దవాళ్ళైన తిలోత్తమ అత్తయ్యకి ఈ విషయం తెలియకపోవడం దురదృష్టం. మమ్మీ పొరపాటున జరిగిందిలే అమ్మా. అది అంటుకుపోతుంది బాబాయ్. నెయిల్ పాలిష్ వేశాక తడిగానే ఉంటుంది. అప్పుడే హాసినక్క హారతి పళ్ళం తీసుకురావడం, అది జారి పడ్డం, దాని సెగ వల్ల బగ్గుమని మంట రావడం జరిగింది. అంతేనంటారా?
అరే ఏదైతే అదైంది మమ్మీ, ఇంకోసారి ట్రై చేయి.